నమస్తే అండి, గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి స్వాగతం. సో ఈరోజు అత్యంత ముఖ్యమైన ఈరోజు జాతీయ స్థాయిలో గత ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా విశిష్టమైన చర్చ జరిగిన వక్ఫా బిల్. సో వక్ఫా బిల్ పాస్ అవ్వడం గురించిన విషయాల్ని మనం కరెంట్ అఫైర్స్ లో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ కి, గ్రూప్ 2 ఎగ్జామ్ కి, అలాగే గ్రూప్ 3 కి, ఎస్ఐకి, కానిస్టేబుల్. సో మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలు చదివేటప్పుడు దీని మీద ప్రైమరీగా ఎలాగ దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ వక్ఫా బిల్ గురించి అసలు వక్ఫా బిల్ అంటే ఏంటి, అసలు వక్ఫా బిల్ ఏ విధంగా మనం అధ్యయనం చేయాలి, ప్రాథమికమైన అంశాలు ఏమేమి ఉంటాయి. సో ఈ వక్ఫా బిల్కి సంబంధించిన నేపథ్యం సో కాస్త రెండు పార్టీల మధ్య వివాదంగా, రెండు కూటముల మధ్య వివాదాలుగా, వర్గాల మధ్య విభేదాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా ఒక నిజాన్ని మనం చూపెట్టాలనుకున్నప్పుడు వెలుతురు ఎంత ముఖ్యమైందో ఆ వెలుతురిని మనం ఖచ్చితంగా చూపెట్టవలసిన వాస్తవమైన ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మీతో ఈరోజు మాట్లాడడం కోసం ముఖ్యంగా 5 విషయాలు వక్ఫా బిల్ గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. సో ప్రాథమికంగా అసలు వక్ఫా అంటే ఏంటో చెప్తాను. సో ఈ వక్ఫా బిల్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడతాను. వక్ఫా బిల్ గురించిన మధ్యయుగ చరిత్రకు సంబంధించిన విషయాలు చెప్తాను. సో బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన విషయాలు చెప్తాను. అలాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వక్ఫాని ఎలా నిర్వహించారో చెప్తాను. అలాగే సో మన వక్ఫా బిల్ ఉమెద్, సో UMEED గా చెప్పబడే 2025 లేటెస్ట్ గా అంటే మనకి సో 1923వ సంవత్సరంలో 1995వ సంవత్సరంలో అలాగే సో మనకి 2005వ సంవత్సరము ఇలా కొన్ని మార్పులు జరిగిన విషయాలన్నింటినీ కూడా మనం ఏంటంటే ఈరోజు చర్చించడం జరుగుతుందండి. అంటే సో 2025 ఉమెద్ బిల్ అంటే మనకి ఉమెద్ బిల్ అంటున్నాం అంటే వక్ఫా ఎంపవర్మెంట్ సో ఎఫిషియన్సీ డెవలప్మెంట్ బిల్ ఉమెద్ అని చెప్తున్నామండి. వక్ఫా మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్ 2025. సో ఇట్ ఈస్ ద డిస్కసింగ్ టాపిక్. ఇది మనం ఈరోజు సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాల్లో చర్చించేది. అయితే దీని 2 కోణాలు, ఇది కరెక్టా కాదా అనేది సివిల్ సర్వీస్ లో చెప్పుకునే అంశాలు, చట్టాలు, ఇవన్నీ కూడా గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ లో నేను మాట్లాడే విషయాలు. బట్ ఇక్కడ నేను మీకు మాట్లాడే ప్రధానమైన సో అంశాలు ఎలాగ దీన్ని చదవాలి వక్ఫా బిల్ అనే కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు అని ప్రావిజన్స్ నేను మాట్లాడతాను. అందులో చెప్పాను కదా ఫస్ట్ హిస్టరీ. సో రెండో ప్రధానమైన అంశం ఏంటంటే అన్షియంట్ లో ముఖ్యంగా మధ్యయుగంలో మహమ్మద్ ప్రవక్త గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సో మహమ్మద్ ప్రవక్త గారి తర్వాత జరిగిన విషయాలు, బ్రిటిష్ కాలంలో వక్ఫా కౌన్సిల్ ఏదైతే మనకి పెట్టున్నారో అంటే వక్ఫా కౌన్సిల్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏర్పాటు చేసిన 1913, 1923లో వచ్చిన మార్పులు, 1995, 2013, 2025 వరకు లేటెస్ట్ గా జరుగుతున్న మార్పులన్నింటినీ కూడా మనము చూడడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఫస్ట్ వక్ఫా ఈజ్ అన్ అరబిక్ వర్డ్. ఇంట్రడక్షన్ చెప్తున్నా, ప్రాథమికమైన అంశాలు. వక్ఫా అనేది సో మనకి అరబిక్ భాషా పదంలో దీన్ని దాచి ఉంచడం, నిర్బంధించడము, సో ఆస్తిని నిర్బంధించడం, పట్టుకోవడము, కట్టివేయడము అనేసి అర్థంతో ఉపయోగిస్తారండి. సో టు టైట్, టు ప్రిజర్వ్, టు మేనేజ్. సో దిస్ వర్డ్ ఈస్ బేసికలీ కేమ్ ఫ్రమ్ ద అరబిక్ వర్డ్ ఇస్ వక్ఫా. అంటే ఇది చాలా చక్కగా చెప్పాలి అంటే మహమ్మద్ ప్రవక్త గారిని సో అతని అనుచరులు అంటే మహమ్మద్ ప్రవక్త గారు చనిపోయిన తర్వాత ఆయన సో వారసులు మనకి ఖలీఫాస్ అంటారు. ఆ ఖలీఫాస్ ముందుగా ఫాలోవర్స్, ఆ ఫాలోవర్స్ లో ఒక వ్యక్తి అంటే తర్వాత ఆయన ఖలీఫాగా మారడం జరిగింది. ఖలీఫా ఒమర్ ఖైబర్. సో ఈ ఖలీఫా ఒమర్ ఖైబర్ అని ఆయన అడిగాడు, అయ్యా మనము ఆస్తిని ఎలాగ మనం భద్రపరచాలి, భక్తి అని మహమ్మద్ ప్రవక్త గారిని అడిగారు. మహమ్మద్ ప్రవక్త గారు చక్కగా ఆయన చెప్పారు, ఒక ఇస్లాం అనుచరుడు భక్తితో ఇచ్చిన ఆస్తిని మనం చక్కగా కాపాడి పవిత్రంగా ఉపయోగించి
దాన ధర్మ ప్రక్రియలను మనం నిర్వహించడం కోసం ఆస్తిని నిర్వహించడము, ఆస్తిని సో మనము దాచడము, కట్టి పెట్టడము, ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. అంటే భక్తితో ఇవ్వబడిన ఆస్తిని చక్కని కార్యక్రమాలకు ఉపయోగించాలని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారండి. మహమ్మద్ ప్రవక్త గారు సో ఆల్మోస్ట్ ప్రపంచంలో మనకి ఏంటంటే సో ఈ యొక్క 7వ శతాబ్ద కాలం నాటికి మహమ్మద్ ప్రవక్త గారు చాలా అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మన భారతదేశంలో హర్షవర్ధనుడికి సమకాలికమైన మహానుభావుడు ఆయన. హర్షవర్ధనుడికి సమకాలికంగా ఉన్న ప్రపంచంలో ఏకేశ్వరోపాసన తీసుకొచ్చి సమాజాన్ని చాటి ప్రపంచ చరిత్రగతిని మార్చిన ప్రముఖుడు మనకి ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త గారు. ఆయన చెప్పిన మాటల్ని ఆధారంగా తీసుకుని మధ్యాసియా ప్రాంతాల నుంచి అనేక ముస్లిం రాజ్యాలు నెమ్మదిగా విస్తరించినప్పుడు మన దేశానికి 12వ శతాబ్దానికి సో కొత్త విధానం ద్వారా అంటే ముస్లిం ఇన్వెన్షన్ లో మహమ్మద్ బిన్ కాసిం, గజనీ, గోరీ రావడం జరిగింది. అలా మన దేశంలో ఇంచుమించుగా వక్ఫా సిస్టమ్ అనేది 12వ శతాబ్దం నాటికి ప్రవేశించబడడం జరిగింది. అయితే మహమ్మద్ గోరీ అంటే మహమ్మద్ బిన్ కాసిం వచ్చారు, గజనీ వచ్చారు, గోరీ వచ్చారు మన దేశానికి. ఆ గోరీ గారు సో ప్రత్యేకంగా మన దేశంలో సో ముస్లింలకు సంబంధించిన దాన ప్రక్రియలు, సమాజ హిత ప్రక్రియలను నిర్వహించడం కోసము ప్రత్యేకంగా కొన్ని ఊర్లను ఆయన వక్ఫా డాక్యుమెంట్ ని మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది. సరే, ఇదంతా హిందూ ధార్మిక సంస్థలు ఎలా ఉంటాయో ముస్లిం ధార్మిక సంస్థల యొక్క ఆస్తుల యొక్క రక్షణగా మనం చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈస్ ద హిస్టరీ బిగినింగ్ ఆఫ్ వక్ఫా. సో ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ సో మిడివల్ ఏజ్ లో మనకి మహమ్మద్ గోరీ ఏం చేశారని చెప్పుకున్నాం. అంటే సో మీకు సింపుల్ గా అర్థం అవ్వాల్సింది, వక్ఫా అనేది మనకి ముఖ్యంగా అరబిక్ భాషా పదం. సో వక్ఫా అంటే కనుక ఆస్తిని కాపాడడం, కట్టి ఉంచడము, కాపాడము, భక్తి ప్రవృత్తులతో సామాజిక మత ధార్మిక కార్యక్రమాలను ప్రజలందరికీ కూడా మనం చేసేటట్టు చేయమని చెప్పేదే సో వక్ఫా అనే విషయం అర్థమైంది. అయితే మనకి ఈ వక్ఫా గురించి బ్రిటిషర్స్ పరిపాలన అంటే మనకి దేశ పరిపాలనలో సో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ పరిపాలన చేసిన అనంతరము సో బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత సో మొఘల్ అనంతరం బ్రిటిష్ పరిపాలన వక్ఫా అని వాళ్ళు సో ఒక కౌన్సిల్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే వక్ఫా అంటే ఇస్లాం ఆస్తులు పరిరక్షించడానికి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు. అదే 1913 ఒక కౌన్సిల్ వచ్చింది. తర్వాత దాన్ని ఒక వ్యవస్థగా 1923లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1923 తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి వక్ఫా చట్టాన్ని చాలా పటిష్టంగా 1995వ సంవత్సరంలో రూపొందించారు. అంటే బిఫోర్ అంతా కూడా మనకి ఆర్డర్స్, రూల్స్, రెగ్యులైజేషన్స్, కౌన్సిల్స్ ఉన్నాయి తప్ప భారత పార్లమెంట్ చేత విశిష్టమైన వక్ఫా యాక్ట్ సంపూర్ణంగా 1995వ సంవత్సరంలో రూపుదిద్దబడింది. ఈ 1995వ సంవత్సరంలో భారత పార్లమెంట్ చేత రూపొందించబడిన ఈ వక్ఫా చట్టం ఏదైతే మనకు కనిపించడం జరుగుతుందో ఆ వక్ఫా చట్టానికి ఒక 8 ముఖ్యమైన చాప్టర్స్ అలాగే 113 సెక్షన్స్ తో ఒక విశిష్టమైన చట్టాన్ని పార్లమెంట్ తయారు చేసింది. దాని ప్రకారం మన దేశంలో ప్రస్తుతము సో ఇస్లామిక్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన వ్యవస్థలు సో జాతీయ స్థాయి కౌన్సిల్స్, బోర్డ్స్, సో మండల స్థాయి, గ్రామ స్థాయి వ్యక్తిగత ఆస్తుల నిర్వహణకు సంబంధించిన వ్యవహారం అంతా జరుగుతుంది. అంటే మీకు మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారు, మన దేశంలో గోరీ గారు మనకి ఏ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది, బ్రిటిషర్స్ ఏం చేశారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 1995 చట్టం అనేది ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ వక్ఫా బోర్డ్ కౌన్సిల్ 1995 తర్వాత 2013వ సంవత్సరంలో కొన్ని సవరణలను కాంగ్రెస్ ప్రభుత్వం మనకి యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 1995 చట్టానికి 2013వ సంవత్సరంలో జరిగిన 1995 చట్టానికి సవరణలు, అమెండ్మెంట్, దాని పార్లమెంట్ లో సో తీసుకురావడం జరిగింది. అది 2025 బిల్ అంటే 2025 సో వక్ఫా మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ బిల్ అని మనకి దీన్ని పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్ పెట్టినప్పుడు దేశం పార్లమెంట్ వ్యవస్థలో 2 వ్యవస్థలుగా మనకి ఏంటంటే విడిపోవడం జరిగింది.
సో ఈ బిల్ని మనకి ఏంటంటే లోక్సభ సో ముఖ్యంగా 3-4 అంటే 2వ తారీఖున ప్రవేశపెట్టడం. సో 3rd April 2025 లోక్సభ ఆమోదం జరిగింది. అదే విధంగా 4th April కి సో రాజ్యసభ ఆమోదించింది. మనకి 5వ తారీఖు ఏప్రిల్ 2025 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టడంతో బిల్ ఈస్ చేంజ్డ్ యాజ్ యాక్ట్. అంటే బిల్లు ఒక చట్టంగా మారడం జరిగింది. అంటే ఇది 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన 109 అంటే ఆల్రెడీ తయారు చేసిన 1995కి సవరణలు. ఆ 1995కి సవరణలే సో 9th సెక్షన్ అండ్ 14th సెక్షన్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే 1995లో పార్లమెంట్ చట్టం చేసింది. ఆ పార్లమెంట్ చట్టం చేసిందని చెప్పుకున్నాం. ఆ పార్లమెంట్ చట్టంలో చెప్పబడిన 113 సెక్షన్స్ 8 చాప్టర్లో 113 సెక్షన్ ఉంటే ఆ 113 సెక్షన్ లో 9-14 కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణే మనకి సో వక్ఫా మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ బిల్ అని పిలవడం జరిగిందండి. రైట్. అయితే సో ఇప్పుడు ఏంటి దీనికి సంబంధించిన విషయాలు, ఏ విధమైన మార్పులు జరిగాయి అన్నట్లయితే సో దీనికి ప్రధానంగా మార్పులు ఏంటంటే కనుక ఈ చట్టానికి సో ఇప్పుడు ఈ యొక్క ఇస్లామిక్ ఆస్తుల రక్షణ మీద నియంత్రణ చర్యలకు సంబంధించినవి ఈ అమెండ్మెంట్స్. అయితే దీని ఇంకా డీటెయిల్ గా సెక్షన్స్ ఇవన్నీ ఒరిజినల్ చదువుకోవాలి. అయితే దీని ప్రభుత్వ విమర్శల్లో మనకి సో రిజిజు గారు మనకి మైనార్టీ మినిస్టర్ గారు కానీ అలాగే అపోజిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో గొగాయ్ గారు కానీ వీళ్ళు ఇచ్చిన విమర్శలు ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఒక డిఫరెంట్ డెబేటు. సో దాని గురించి మాట్లాడాలి అంటే దీని ఏదో వివాదాస్పదంగా తీసుకోకుండా అసలు ఒరిజినల్ గా రాజ్యాంగంలో ఏముంది, సో 1995 చట్టంలో ఏముంది, గత విషయాలు ఏమున్నాయో తెలియాలి. అప్పుడే దీని గురించి చర్చ మంచి చెడు. కానీ మన పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి మన రాజ్యాంగంలో అత్యున్నతమైన చట్ట వ్యవస్థ పార్లమెంట్ కాబట్టి అది చెప్పిన చట్టాన్ని మనం ఖచ్చితంగా సో ఫాలో అవ్వాలి, అది సమర్థించి తీరాలి. సో దాన్ని మనం అపోజ్ చేయడానికి లేదు. అయితే దానిలో లోపాలు ఏదైనా గుర్తించండి, విమర్శనాత్మకంగా చర్చించినప్పుడు ఖచ్చితంగా నువ్వు 1995 చట్టము నీకు తెలిసి ఉండాలి. అంటే హిస్టరీలో అసలు వక్ఫా అంటే ఆస్తి మేనేజ్మెంట్ అనే విషయం తెలియాలి. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక అసలు మనకి వక్ఫాది మహమ్మద్ ప్రవక్త గారు కానీ మన దేశానికి ఇస్లామిక్ రాకతో ఏం జరిగింది, బ్రిటిష్ నుంచి రాజ్యాంగ వ్యవస్థలోకి ఎలా వచ్చాయి, రాజ్యాంగం తర్వాత ఎలా తీసుకొచ్చారు అని చెప్పిన తర్వాత 4వ కీలకమైంది రాజ్యాంగం. అంటే అసలు రాజ్యాంగంలో అసలు మత సంస్థల నిర్వహణ ప్రక్రియలు వాటి గురించి కొన్ని అబ్జెక్షన్స్ జరిగాయి. ఏంటంటే దేర్ క్వశ్చనింగ్ ద ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానం అన్నారు. ఈ చట్ట ప్రకారం ఎవరైనా సరే ఇస్లాం వ్యవస్థకి దానం చెయ్యాలి అంటే ఖచ్చితంగా తను ఒక 5 ఏళ్ళు ముస్లిం గా నిరూపించుకున్న తర్వాతే వక్ఫాకి ఆస్తి ఇవ్వాలి. సో వక్ఫా మేనేజ్మెంట్ లో కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో అలాగే వ్యక్తిగత స్థాయిలో చాలా సుదీర్ఘమైన మార్పులు. నేను ఇంకా మార్పులు మాట్లాడడానికి ఖచ్చితంగా మనం ఒక నెక్స్ట్ యూట్యూబ్ క్లాస్ లో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇలా మార్పులు తీసుకొచ్చేసారు. మార్పులు ఏంటంటే కనుక ముస్లిమేతరులు అంటే కొన్ని షియా వర్గాల్ని సో కొన్ని ఇతర వర్గాలను అందులో చేసుకొచ్చి ఓబీసీ వర్గాలను కూడా వక్ఫా అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న 100% ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లిం ఆస్తులను భక్తి ప్రవక్తలతో మహమ్మద్ ప్రవక్త గారు ఏమైతే చెప్పారో అవి పేద ప్రజలకు అందరికీ అందాలి. సో హిందూ ధార్మిక సంస్థలు ఎలాగైతే ఉపయోగపడతాయి ఇవి కూడా అలా ఉపయోగపడతాయి. అవి లేదు రాజ్యాంగంలో 14 ఆర్టికల్కి వ్యతిరేకము, అలాగే 25లో ఇష్టమైన మతం స్వీకరించడం ఆచరించడం 25కి వ్యతిరేకం, 26లో మతధార్మిక సంస్థల ఏర్పాటు నిర్వహణకు సంబంధించిన వ్యతిరేక విషయాలు ఉన్నాయి. The simply is a questioned and so opposed by the opposition parties in the Article 14. Article 14, all are equal before law. It is violated. They're questioned by the opposition party. Article 25, provision, practice and propaganda of religion. So it is also the questioned. Another important to manage and organize as per law. సో లా ప్రకారం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఎనీ రిలీజియస్ ట్రస్ట్ అనేది 26 ఆర్టికల్ ని మీరు వైలేట్ చేశారు అంటున్నారు. అయితే నేను ఈ సందర్భంలో మీకు వక్ఫా అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఏంటనే ఒక ప్రాథమిక అంశాలు మాత్రమే ఈ కరెంట్ అఫైర్స్ లో మాట్లాడాను. నేను మీకు వాస్తవంగా ఎలా తెలియాలన్నప్పుడు సో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, అలాగే మన ఛానల్ కి సంబంధించిన విషయంలో ప్రతి విషయాన్ని మీరు సో తీసుకోవాలనుకున్నప్పుడు
నా విధానం ఎలా ఉంటదంటే ఒరిజినల్ గా రాజ్యాంగంలో 14లో ఏం రాశాడు, 25లో ఏం రాశాడు, 26లో ఏం రాశాడు, రైట్ 1995 చట్టం ఏముంది. ఈ చట్టం కావాలి అంటే కనుక నేను మీకు సెండ్ చేస్తాను, నాకు మెసేజ్ పెట్టినట్లయితే ఈ నెంబర్కి సంబంధించి చివరిని వచ్చినట్లయితే. సో దానికి నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. సో దీన్ని ఎప్పటికప్పుడు మీరు ఏంటంటే ప్రచారం చేయడానికి, సో తెలుసుకోవడానికి ఉంటుంది. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చూస్తారు, 1995 చూస్తారు, 2025 మన రాష్ట్రపతి గారు సంతకం పెట్టిన పేపర్స్ కూడా చూస్తారు. ఆ పేపర్ అయిన తర్వాత మన గెజిట్ లో ముద్రించిన పేపర్ ని చదివిన తర్వాతే మీరు దాన్ని ఏదైనా విమర్శించినా లేదా దాన్ని ఏదైనా మాట్లాడినా అందులో ఉన్న విషయాలు మాట్లాడాలా, ఇది ఫ్యాక్ట్ అండి. అంటే మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ కూడా ఎప్పుడు కూడా చెప్పే విధానం ఏంటంటే నేనేదో సో మీకు చెప్పేయడము చేసేయడం అనేది కాదు. వాస్తవం ఏంటి, ఒక వెలుతురు అంటే సో ఒక వెలుతురు అక్కడ చూపెట్టడం వరకే మన పని. ఆ వెలుతురులో చూపెట్టిన తర్వాత అది మాట్లాడడం చదువుతారు. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఆ ప్రావిజన్ చూపెడతాను మీకు నెక్స్ట్ క్లాస్ లో. అలాగే సార్ అత్యంత ముఖ్యమైన 1995 యాక్ట్ ఏంటి, 2025లో జరిగిన సవరణలు ఏంటి, దీన్ని మనం తర్వాత క్లాస్ లో చర్చించడం జరుగుతుంది. ఓకే, సో మీకు సింపుల్ గా ఈ రోజు మనం మాట్లాడుకున్న వాటిలో సో వక్ఫా అనే పదానికి సంబంధించిన అర్థం చెప్పుకున్నాం. ఆస్తిని కూడబెట్టడం అనే అరబిక్ భాషా పదం. సో దీన్ని పార్లమెంట్ లో ఆమోదించడం. సో దీన్ని మనం ఏమని పిలుచుకోండి, 2025 బిల్ గా. సో దీని ఉమేద్ అంటే సో ఉమేద్ అనేసి అని పిలుస్తారు. ఉమేద్ అంటే వక్ఫా మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్స్ డెవలప్మెంట్ బిల్ అని 2025 మనకు ఆమోదం జరిగింది. సో ఇవి ఒరిజినల్ ఫ్యాక్ట్స్ తో నెక్స్ట్ వీడియోలో మనకు కావాల్సిన దీని గురించి ఒక ప్రత్యేక క్లాస్ తో చూడటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.